ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత తీవ్ర స్థాయికి చేరింది. భీమవరం, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో బంకులు నిల్వలు లేక ఖాళీ అవుతున్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే తణుకులో రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో టోకెన్లు ఇస్తే తప్ప డీజిల్ దొరకని పరిస్థితి నెలకొని ఉంది. వాహనాలకు కూడా పరిమితంగానే ఇంధనం పోస్తుండటంతో రవాణా నిలిచిపోయింది. ముఖ్యంగా వరి కోత సమయంలో డీజిల్ దొరక రైతులు అల్లాడిపోతున్నారు. ఇదే అదనంగా కోత మిషన్ల యజమానులు ఎకరానికి ₹1000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ డీజిల్ కొరత ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ డీజిల్ కొరత ఎందుకు ఇలాగా వచ్చింది అన్నది ఒకసారి ఇక్కడ పెట్రోల్ బంక్ నిర్వహించే అధికారులతో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు డీజిల్ అక్కడ మీకు పైనుంచి రావట్లేదు అంటారా, లేకపోతే దీనికి కారణాలు ఏమంటారు? ఇబ్బంది పడుతున్నారన్నమాట యథార్థమేనండి. కాకపోతే సప్లైస్ మాకు సరిపడా సప్లైస్ లేదంటే మాకు హెచ్పిసిఎలే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. సప్లై లేదు కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం. సప్లై లేకపోవడానికి కారణాలు ఏంటంటారు? యుద్ధం గట్రా ఏం లేదని మనం చెప్పలేం కదండి. కారణం ఏంటన్నది వాళ్ళు చెప్పాలి, హెచ్పిసిఎల్ వాళ్ళు చెప్పాలి. మనకు సంబంధం లేదు. మరి అది వాళ్ళు ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారో మనకేమీ తెలియదు. ఎన్ని రోజులకు ఒకసారి ట్యాంకర్ వచ్చేది, ఇప్పుడు రోజు మార్చి రోజు అలా వస్తుంది. మేము 20,000 అడిగితే 10,000 ఇస్తున్నారు, 10,000 అడిగితే 5,000 ఇస్తున్నారు. 10,000 వచ్చిన ట్యాంకర్ ఎన్ని రోజులు కంప్లీట్ అయిపోతుంది? ఇక్కడ మామూలుగా అయితే మాకు 2 రోజులు వస్తుంది, కానీ ఇప్పుడు ఇది రాత్రి 3 గంటల్లో అయిపోయింది. ఏంటి మొత్తం డ్రమ్ముల్లోనే ఎక్కువగా బయటకు వెళ్ళిపోతుంది, అందుబాటులో ఉన్న కస్టమర్లు దొరకట్లేదు అంటున్నారు. అలా నిన్న తహసీల్దార్ గారు చెప్పిన దాని మీదట రైతులకు మాత్రమే కొన్ని డబ్బాలు కొట్టడం జరిగింది. ఆ తర్వాత వెహికల్సే ఉన్నాయి. వెహికల్స్ మీకు అక్కడ దాకా అలా క్యూ ఉన్నాయి. వాటి కొట్టి వచ్చిన వరకు కొట్టి పంపించారు, తర్వాత లేదంటే లేదు. ఇక్కడ కొంతమంది కస్టమర్లు ఉన్నారు, అడిగి తీసుకుందాం. అదే డీజిల్ చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము టైంకి డీజిల్ దొరుకుతలేదండి. మాకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొంచెం ప్రాబ్లం అవుతుంది. చాలా ఇబ్బంది పడుతుంది. నాది ఆటో అండి. దాకా 4-5 రోజులు పట్టింది. డీజిల్ లాగా లైన్లో ఉన్నాం. అలాగా ఎప్పుడు వస్తుందని చూస్తున్నామండి. వరి సీజన్ ఇప్పుడు అయితే కోతలు స్టార్ట్ అయినాయి. దీనికి సంబంధించి వరి మిషన్లు కూడా ఎక్కడి నుంచో ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే రైతుల మీద కూడా ఈ డీజిల్ ప్రభావం చాలా ఎక్కువగా పడుతుందని చెప్పి ఇక్కడ కొంతమంది రైతులు వాపోతున్నారు. మిషన్దారులు కూడా ఇక్కడికి డీజిల్ దొరకట్లేదు అంటున్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు ఇక్కడ డీజిల్ విషయంలో? అక్కడ ఏమైనా కోతలకు వచ్చే టైంలో రేట్లు పెంచుతున్నారా, లేకపోతే ఏంటి? దాన్ని సార్, ధాన్యం కోతల టైం కదండి ఇప్పుడు ప్రజెంట్. అది డీజిల్ లేక పాపం వాళ్ళు ఈ హార్వెస్టర్ల వాళ్ళు కూడా రేట్ ఎక్కువ చెప్తున్నారు. వాళ్ళకి సమయం లేక పక్కన పైన మబ్బుల కింద ఉంది. మబ్బుల కింద ఉండి వాళ్ళు ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియక వాళ్ళు చాలా గాబరా పడుతున్నారు. నాకు రోజు ఫోన్లు వస్తున్నాయి, ఇక్కడ అన్నా ఏంటి పరిస్థితి ఏంటి, ఒకవేళ టిన్నులు తీసుకురానా అని చెప్పేసి నాకు రైతులు ఫోన్ చేస్తున్నారండి. మాది పెస్టిసైడ్స్ ఫీల్డ్. దాని గురించి ఏంటంటే మాకు రైతులు బాగా టచ్ ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసి మనకి ఏమన్నా కొద్దిగా లైన్లో పెట్టించండి, కొంచెం ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. బాగా ఇబ్బంది అవుతుందండి. సరిగ్గా ఇప్పుడు కోత మిషన్ సీజన్, రైతులేమో చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఏమో ట్యాంక్ సాయంత్రం వస్తుంది, రేపు వస్తుంది అంటున్నారు. గంటల తరబడి వెయిట్ చేసినా కానీ అసలు డీజిల్ అన్నది దొరకట్లేదు. ఒక దుక్కున అడుగుతుంటే ఎంఆర్ఓ గారు సంతకం పెట్టింది ఆయన తీసుకురండి అని కొంతమంది అడుగుతున్నారు. ఏంటి మరి ఇప్పటికి అసలు డీజిల్ వస్తుందో లేదో తెలవట్లేదు. మరి రైతులేమో చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మరి గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదన్నది మీరే చెప్పాలండి మరి మీడియా ద్వారా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ మీద ప్రభావం అయితే వాహనదారుల మీద కాకుండా రైతుల మీద కూడా బాగా పడుతుందని చెప్పవచ్చు. అంటే ఎకరానికి వచ్చి 2,500 వరకు కూడా కోతకి రైతు దగ్గర మిషన్లు ఏదైతే వరి కోత మిషన్లో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 3,000 నుంచి 3,500 వరకు, అంటే ₹1,000 వరకు భారం పడుతుందని చెప్పి అక్కడ రైతులతో కొంతమంది వాపోతున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఇది ఎక్కడైనా సరే డ్రమ్ముల్లో ఫుల్గా బయటికి వెళ్ళనుకోకుండా డీజిల్ని ఎవరికి కావాలో వాళ్ళకి సకాలంలో ఇచ్చేలాగా రైతులను కూడా గమని ఆదుకునే విధంగా ఉండాలని చెప్పి కొంతమంది అయితే చెబుతున్నారు. ఇది ఇక్కడ తాజా విషయం అయితే. కెమెరా పర్సన్ రాజేష్తో సతీష్, రాజ్ న్యూస్, తణుకు నుంచి.